అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. మన జీవితంలో మనము కొన్ని పరిస్థితుల గుండా వెళ్తుంటామండి. అంటే ఆ పరిస్థితులలో మనకి సక్సెస్ కనిపించదు. ఏం చేసినా ఫెయిల్యూర్సే కనిపిస్తది. ప్రతి పనిలో ఫెయిల్యూర్స్. సక్సెస్ మాత్రము మనము చూడలేకపోతూ ఉంటామన్నమాట. ఒక్కసారి మన జీవితముని మనము చూసుకుంటే శూన్యము తప్ప ఏమీ మనకి కనిపించదు. ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? గతములో దేవుడు నాకు ఎన్నో మేలులు చేశారు కదా! దేవుడు నాకు ప్రతి విషయంలో తోడుగా ఉండి ముందుకి నడిపిస్తుండే కదా! నాకు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ ఇవ్వకుండా సక్సెస్ ఇస్తూ ముందుకి దేవుడు నడిపించినారు కదా! మరి ఎందుకు ఇప్పుడు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? అసలు ఎందుకు దేవుడు నాకు హెల్ప్ చేయడం లేదు? నేను ఇన్ని బాధలు పడుతున్నా దేవుడెందుకు మౌనంగా ఉంటున్నారు అని మనకు అనిపిస్తుంది. ఇంకా దేవుడు నాకు హెల్ప్ చేయరు, నేను ఇంకా పడిపోయినాను, ఈ పరిస్థితులలో నుంచి నేను పైకి లేవలేను, కాబట్టి నేను చనిపోవడమే మంచిది, నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి సూసైడ్ డిసిజన్స్ తీసుకుంటామన్నమాట. చూడండి, సూసైడ్ అనేది అన్నిటికీ సొల్యూషన్ కాదండి. నెక్స్ట్ ఏంటంటే, సూసైడ్ అనేది దేవుని దృష్టిలో చాలా అంటే చాలా పెద్ద పాపం అండి. ఎందుకంటే మనకి ఆత్మని అనుగ్రహించింది ఎవరు? దేవుడే కదా! మనంతలు మనం పొందుకున్నామా ఈ ఆత్మని? కాదు కదా! మనకి ఆత్మని అనుగ్రహించింది ఎవరు? దేవుడే కదా! కాబట్టి మన ఆత్మ పైన సర్వాధికారము దేవునిదే. కాబట్టి మనము సూసైడ్ చేసుకుంటే, ఆ ఆత్మని చంపుకుంటే అది దేవుని దృష్టిలో చాలా అంటే చాలా పెద్ద పాపం అండి. పాపం చేస్తే ఏమవుతుందండి? మనము నరకంకే వెళ్తాం కదా! కాబట్టి ఇట్స్ టైమ్ టు డిసైడ్. మనం డిసైడ్ చేసుకోవాలి ఏంటంటే, నేను ఈ లోకంలో పడిన బాధలు చాలవన్నట్టు దేవునికి వ్యతిరేకముగా సూసైడ్ అనే పాపం చేసి నరకంకి వెళ్ళి, ఆ నరకంలో కూడా ఇంతకంటే ఘోరమైన బాధలు పడాలా? లేదంటే ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో ఎందుకు వస్తున్నాయి అని ఆగి ఆలోచించాలా అనేది మనము డిసైడ్ చేసుకోవాలండి. ఓకేనా? సో ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎందుకు వస్తున్నాయి అని ఆగి ఆలోచించినట్లయితే మనకి కారణాలు కనిపిస్తాయి. ఈరోజు నేను మీకు 2 కారణాలు చెప్పాలనుకుంటున్నానండి. మొదటి కారణం ఏంటంటే, టెస్ట్. దేవుడు మనని పరీక్షించడానికి మన జీవితంలో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులని దేవుడు అనుమతిస్తారండి. ఎగ్జాంపుల్కి అబ్రహాంని మనం చూసుకున్నట్లయితే ఇస్సాకుని ఇచ్చింది దేవుడే కదా! సో ఇస్సాకుని ఇచ్చింది దేవుడే. మళ్ళీ అదే దేవుడు ఇస్సాకుని తనకి బలిగా ఇవ్వమని అడిగినారు. ఎందుకు? తన విశ్వాసాన్ని పరీక్షించడానికి. సో అబ్రహాముకి ఆ విషయం అర్థమైంది. దేవుడు తనని పరీక్షిస్తున్నారు అని అర్థమైంది. సో అబ్రహాము ఆ పరీక్షలో పాస్ అవ్వడం జరిగింది. అలాగే అదే విధముగా యోబు జీవితంలో కూడా దేవుడు కొన్ని పరిస్థితులని అనుమతించినారు తన విశ్వాసాన్ని పరీక్షించడానికి కదా! సో అప్పుడేమైంది? యోబు కూడా ఆ పరీక్షలలో పాస్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను మన జీవితంలో ఎందుకు అనుమతిస్తారంటే, మొదటి కారణముగా మనము చూసుకున్నట్లయితే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఇలాంటి పరిస్థితులని దేవుడు మన జీవితంలో అనుమతిస్తారు. అది మనకి అర్థమైపోతుంది. అలా అర్థమైనప్పుడు మనము దేవుని పైన ఆధారపడి ఆ పరీక్షలో పాస్ అవ్వాలండి. ఓకేనా? మొదటి కారణం అర్థమైంది కదా కారణం. సో సెకండ్ రీజన్ ఏంటంటే పాపం. చూడండి, మనము దేవునికి వ్యతిరేకముగా పాపము చేస్తే ఆ పాపము మనకి దేవునికి మధ్యలో ఒక అడ్డుగోడగా ఉంటుందండి. సో ఆ పాపము మన జీవితంలో ఉన్నంత కాలము దేవుడు మనకి హెల్ప్ చెయ్యరు. ఎప్పుడైతే ఆ పాపముని మన జీవితంలో నుంచి మనము తీసివేస్తామో దేవునికి మనకి ఉన్న అడ్డుగోడ అనేది తొలగిపోయి దేవుడు మనకి హెల్ప్ చేస్తారు. సో గతములో మనము పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ దేవుని చిత్తం చేస్తూ దేవుడు కోరిన విధముగా ఉండొచ్చు. అందుకే దేవుడు మనకి తోడుగా ఉండొచ్చు. గతములో మనకి ప్రతి విషయంలో సక్సెస్ ఇస్తూ మనకి తోడుగా ఉంటూ మనకి సహాయము చేస్తూ మనని ముందుకి నడిపించి ఉండొచ్చు. ఇప్పుడు అలా మన జీవితంలో లేకపోవడానికి రీజన్ మన పాపం అయి ఉండొచ్చు. ఎందుకంటే పాపము ఎంతకాలము మన జీవితంలో ఉంటుందో అంతకాలము దేవుడు మనతో ఉండరండి. దేవుడు మనతో ఉండరు. దేవుడు మనతో లేకపోతే ఏమవుతుంది? ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఏం చేసినా ఫెయిల్యూర్స్.
మన జీవితం శూన్యముగా కనిపిస్తుంది. అసలు సక్సెస్ని మన జీవితంలో మనము చూడలేము. ఎందుకంటే దేవుడు ఉంటేనే అన్నీ మనతో ఉన్నట్టు. దేవుడు మనతో లేకపోతే ఏది మనతో లేనట్టే. ఓకేనా? సో ఒకవేళ దేవునికి వ్యతిరేకముగా మనము పాపము చేస్తే ఆ పాపముని యథార్థముగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని, దేవా, నేను మీకు వ్యతిరేకముగా ఈ పాపం చేశానయ్యా, దయచేసి నన్ను క్షమించండి అయ్యా, నన్ను మీ రక్తములో కడిగి పరిశుద్ధపరచండి, ఇక మీదట ఈ పాపము నేను చేయకుండా ప్లీజ్ నాకు మీరు హెల్ప్ చేయండి ప్రభువా, దయచేసి నన్ను కనికరించండి, నా పట్ల కృప చూపించండి, ప్లీజ్ ప్రభువా, నా పరిస్థితులలో మీరు నాకు హెల్ప్ చేయండి, మీరు లేకపోతే నా జీవితంలో ఏం లేదు ప్రభా, నేను తండ్రి దేవా ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, ప్లీజ్ దేవా అని దేవునిని బ్రతిమలాడుకొని పాపము విషయంలో పశ్చాత్తాపడుతూ దేవునికి క్షమాపణ చెప్పినారనుకోండి, మనకి దేవునికి మధ్యలో ఉన్న ఆ అడ్డు తొలగిపోతుంది. దేవుడు మళ్ళీ మనకి తోడుకుంటారు, తప్పకుండా హెల్ప్ చేస్తారు. కాబట్టి మనము పరీక్షించుకోవాలి ఏంటంటే, నా జీవితంలో దేవుడు ఇలాంటి పరిస్థితులని అనుమతించడానికి రీజను దేవుడు నన్ను టెస్ట్ చేస్తున్నారా, లేదంటే నేను దేవునికి వ్యతిరేకముగా పాపం చేస్తున్నానా అనే దానిని మనము పరీక్షించుకోవాలి. సో ఒకవేళ దేవుడు మనని టెస్ట్ చేయడానికి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులని అనుమతిస్తున్నారు అని మనకి తెలిస్తే, మనకి అర్థమైతే దేవుని పైన ఆధారపడి ఆ పరీక్షని జయించాలి. లేదంటే మన పాపము కారణమైతే ఆ పాపముని మన జీవితంలో నుంచి మనము తీసివేసి దేవునికి క్షమాపణ అడిగి, ఇంకెప్పుడు ఆ పాపము చేయకుండా నాకు హెల్ప్ చేయండి దేవా అని దేవునిని బ్రతిమలాడుకుంటే, దేవుడు తప్పకుండా మనకి హెల్ప్ చేసి మన జీవితంలో సక్సెస్ అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఆయన మనకి తోడుగుంటే సక్సెస్ సమస్తం మనకి తోడుగున్నట్టే. కాబట్టి దేవుని బ్రతిమలాడుకుందాం ఈరోజు, దేవా, నేను మీకు వ్యతిరేకంగా పాపం చేస్తే దయచేసి నన్ను క్షమించండి, మీరు నాతో ఉంటే నాకు ఏది కూడా కొదువై ఉండదు ప్రభువా, మీరు నాతో లేకపోతే అసలు నాకు ఈ జీవితమే లేదు ప్రభువా అని దేవునిని బ్రతిమలాడుకుంటూ దేవుని కనికరం కోసం వేడుకుందామండి. సో దేవుడు మనకి తప్పకుండా హెల్ప్ చేస్తారు మన పైన కనికరం చూపించి. అంతేకాని సూసైడ్ చేసుకుంటా అంటే అన్నిటికీ సూసైడ్ అనేది సొల్యూషన్ కాదు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.